వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే సమాధి నిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాత్ వేద సంహితాత్. భారతీయ సంస్కృతిని ప్రతిబింబింపజేసే విజ్ఞాన సర్వస్వాలే మన పురాణాలన్నమాట. కల్పాంతంలో బృహత్పురాణంగా పురాణమంతా ఒకే విధంగా ఉండగా సగటు మానవుల అవగాహన కోసం వ్యాసుల వారు దాన్ని 18 భాగాలు చేశారు. సృష్టి జ్ఞానము, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలాలు, సూర్య చంద్ర వంశాల రాజుల చరిత్రలు, ధర్మాలు, దైవపారమ్యాలు పురాణాల్లో మనకు వివరించబడ్డాయి. వేదాల అధ్యయనం, అధ్యాపనం, అవగాహనలకు సాయంగా ఉండడం పురాణాల యొక్క ప్రాధాన్యతాంశం. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాని నవద్వయం అని పురాణాలు చెప్తారు. ఈ ప్రాధాన్యతలోనే ఇవాళ విష్ణు పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ సిద్ధాంతాలన్నిటికీ మూలం విష్ణు పురాణము. శ్రీ వైష్ణవులు విష్ణు పురాణాన్ని ధర్మ ప్రబోధాత్మకమైనటువంటి గ్రంథంగా విశ్వసిస్తారు. భారతే భగవద్గీత ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం అని శాస్త్రం. మహాభారతంలో భగవద్గీత, ధర్మశాస్త్రాలలో మనుస్మృతి, వేదాలలో పురుష సూక్తం, పురాణాలలో విష్ణు పురాణం సారభూతమైనవి అని మన పెద్దవాళ్ళ నమ్మకం. శ్రీ వైష్ణవులకు విష్ణు పురాణమే వేదం. వైష్ణవం దక్షిణో బాహు అనే ప్రమాణం ప్రకారంగా విష్ణు పురాణం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి కుడి చెయ్యగా చెప్పబడింది. విష్ణు పురాణం 23,000 శ్లోకాలు, 126 అధ్యాయాలతో వెలసిల్లేటువంటి మహోత్కృష్ట పురాణం. దీనిని వరాహకల్పంలో పరాశరుడు బ్రహ్మకు బోధించినట్లుగా చెప్తారు. విష్ణు పురాణంలో మానవ జీవితానికి, సమాజానికి సంబంధించినటువంటి లౌకిక విలువలు, నీతి నియమాలు అనేకం బోధించబడ్డాయి. నైతిక విధులు, సత్ప్రవర్తన, ఇతరులకు మేలు చేయడం, అందరి పట్ల దయా కరుణ కలిగి ఉండడం, ఎవ్వరినీ దూషించకుండా, మానసికంగా కూడా కష్టపెట్టకుండా మనగలగడంలోని గొప్పతనం, సత్యవర్తన, పరాయి సొమ్మును ఆశించకుండా జీవించడం వంటి అనేక అంశాలు కథాగతాలుగా చాలా ఉదాహరణలతో సహా వివరించబడ్డాయి. సకల జీవరాశుల శ్రేయస్సు, గురువుల పట్ల, సాధువుల పట్ల, పెద్దల పట్ల చూపాల్సినటువంటి గౌరవ మర్యాదలు, భక్తి ప్రపత్తులు విష్ణు పురాణంలో సోదాహరణంగా చర్చించబడ్డాయి. ఈ పురాణం స్థూలంగా 6 అంశాలుగా విభజించబడి ఉంటుంది. తొలి అంశంలో పురాణ సంహిత అవతారం, సృష్టి పూర్వపు స్థితి, సృష్టి క్రమవర్ణన, ఇంద్రుని రాజ్యభంగ విషయం, ధ్రువుని చరిత్ర, పృథు చరిత్ర, ప్రచేతసుడి చరిత్ర, ఇలా అనేక ఘట్టాలున్నాయి. రెండో అంశంలో జంబూ ద్వీపాన్ని గురించి, భారతదేశాన్ని గురించి, ముల్లోకాలు, నరక పాతాళాల గురించి కొన్ని అంశాలు చెప్పబడ్డాయి. నవగ్రహాలు, జ్యోతిర్మండలం, సూర్యమండల మహిమ, ఇంకా రుభుడు అనేటువంటి మహర్షి చెప్పినటువంటి అద్వైత ప్రవచనాలు కూడా ఈ పురాణంలో దర్శనమిస్తాయి. మూడో అంకంలో 14 మన్వంతరాల గురించి చెప్తుంది. వేద విషయాలతో పాటు యమలోక వర్ణన, విష్ణు ఆరాధన ప్రాముఖ్యత, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమాల గొప్పతనము, ఉత్తర క్రియలు, కర్తవ్యాలు, వాటిని ఆచరించాల్సినటువంటి విధానాలు, ఇవన్నీ కూడా సమగ్రంగా 3వ అంకంలోనే కనిపిస్తాయి. ఇక 4వ అంశంకి వచ్చేప్పటికీ ఇక్ష్వాక రాజవంశాల చరిత్రలతో పాటుగా జనకుడి వంశాన్ని, యదువంశాన్ని, మగధ, మౌర్య, నాగవంశాల గురించి కూడా ఈ 4వ అంశంలోనే కనిపిస్తాయి. 5వ అంశంలో శ్రీకృష్ణావతారం, రుక్మిణీ కళ్యాణంతో సహా శ్రీకృష్ణ సంబంధమైనటువంటి అనేక కథలు, పరీక్షిత్తు పట్టాభిషేకం, ఇలా కొన్ని విషయాలు తెలియవస్తాయి. కడపటిది, చిట్ట చివరిదైనటువంటి 6వ అంశంలో కలిస్వరూపం, కలియుగ లక్షణాలు, బ్రహ్మతత్వ విచారణ, ఇవన్నీ ప్రధాన అంశాలు. వెరసి విష్ణు పురాణం ఎన్నో దృష్టాంతాలను చూపుతూ మనల్ని చైతన్యం దిశగా నడిపిస్తుంది. రుభుడు అనేటువంటి మహర్షి తన శిష్యుడైనటువంటి నిదాఘుడికి చెప్పినటువంటి అద్వైత సారం విష్ణు పురాణంలోని ఒక కీలకమైనటువంటి అంశం. ఈ జగత్తులో పరమాత్మ ఒక్కడే శాశ్వతమని, సత్యమని, సకల చరాచర సమూహము పరబ్రహ్మమేమని తెలుసుకోవడమే అసలైన జ్ఞానమని ఎరుకపరుస్తాడు. నేను వేరు, జీవులు వేరు అని గాని, నేను వేరు, పరమాత్మ వేరు అని గాని భావించడమే అజ్ఞానమని, గోచరీభూతమైనటువంటి సకల జగత్తు, అలాగే మనము చూడలేనటువంటి విశ్వాంతరాళం కూడా
దైవస్వరూపంగా తెలుసుకోవాలని రుభుడు ప్రబోధిస్తాడు. శరీరం బంధాలు అనబడేటువంటి ఉపాధుల వల్ల అజ్ఞానం ఏర్పడి భవబంధాల మాయలో ఆత్మచైతన్యం కప్పివేయబడడం కారణంగా నీవు నేను అనే భేదభావాలు కలుగుతాయని, తద్వారా ఏర్పడ్డ స్వార్థమే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాల సంయోగంతో బలీయమై జీవులను సత్యానికి దూరం చేస్తూ పాపకర్మల వైపుకు ప్రేరేపుతూ ఉంటుందని, అలా మన యొక్క జ్ఞానం కప్పివేయబడడం వల్లనే సకల అనర్థాలు ఏర్పడుతూ ఉంటాయని రుభుడు నిదాగుడికి అద్వైత స్వరూప రహస్యాలను చెప్తాడు. నీరు మొత్తం ఒక్కటే అయినప్పటికీ కూడా వివిధ పాత్రలతో నింపిన తరువాత అదే నీరు వేరువేరుగా కనిపించినట్లుగా మనంలో ఆత్మస్వరూపంగా ఉండేటువంటి పరమాత్మను కూడా అజ్ఞాన మూలంగా వివిధ నామాలతో వేరువేరు భావనలతో మనం పొందుతూ ఉన్నామని విష్ణు పురాణం చెప్తుంది. పేర్లు రూపాలు అన్నీ మిథ్య. జగత్తు, జీవులు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవి కూడా మిథ్యే. ఇవన్నీ నాటకీయంగా ఉద్భవించి నాటకీయంగానే సమసిపోతాయి. పరమాత్మ ఒక్కటే శాశ్వతం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అనబడేటువంటి పంచకోశాలకు అతీతమైనటువంటి శక్తే పరమాత్మ అంటారు. అటువంటి పరమాత్మను గుర్తెరిగి మనస్సును ఆ దివ్యమైనటువంటి శక్తిలో లయం చేయడమే ముక్తి అని ఈ పురాణం మనకు తెలియజేస్తుంది. స్థూలంగా స్వార్థపూరితమైనటువంటి ప్రాపంచిక సాంసారిక లంపటాలలో చిక్కుకోకుండా ధర్మం పట్ల దైవం పట్ల నమ్మికతో ఎరుకతో జీవనం సాగిస్తూ ప్రతి వారి యందు ప్రతి అనుభవమందు కూడా సమబుద్ధితో పరమాత్మను దర్శించాలని విష్ణు పురాణం మనకు తెలియబరుస్తుంది. నమో విష్ణవే భర్త్రే సర్వేషాం ప్రభవిష్ణవే రోచిష్ణవే జిష్ణవే చ రాక్షసాది గ్రసిష్ణవే ధరిష్ణవే అఖిలస్య అస్య యోగినాం పారయిష్ణవే వర్ధిష్ణవే అనంతాయ నమో భ్రాజిష్ణవే నమః. ధర్మానికి ఆటంకం ఏర్పడినప్పుడు చరాచర జగత్తును చక్కదిద్దడం కోసం తాను అవతరిస్తూ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తానని భగవద్వచనం కదా. దేవదేవుడు వివిధ యుగాలలో వివిధ కాలాలలో వివిధ రూపాలలో కనిపించడానికి కారణం ధర్మరక్షణే అంటుంది ఈ పురాణం. విష్ణు పురాణంలోని శ్రీకృష్ణ కథా వృత్తాంతాలు కూడా ధర్మ ప్రతిష్టాపనలో లీలాస్వరూపుడైనటువంటి నారాయణుడు తలపెట్టినటువంటి లోకశ్రేయస్సు రూపాలే అంటూ ఈ పురాణం మనకు విశదం చేస్తుంది. మధురరాజు స్వయంగా తనకు మేనమామ అయిన కంసుడు రాజ్యకాంక్షతో అతని తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి బంధించి మరీ రాజ్యాన్ని కైవసం చేసుకొని దాష్టీకాలతో ప్రజల్ని హింసిస్తూ నీతిబాహ్యంగా అరాచకాలు చేస్తూ ఉంటే అలాంటి కంసుణ్ణి అంతం చేసి ధర్మాన్ని ఉద్ధరించి తాత అయినటువంటి ఉగ్రసేనుడికి తిరిగి రాజ్యాన్ని అప్పగిస్తాడు శ్రీకృష్ణుడు. ప్రజాహితం కోసం దుష్ట శిక్షణ కోసం బంధుత్వాలను సైతం బలహీనతలుగా భావించకూడదని నిరూపిస్తాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. గోపాలకునిగా జీవించడం, గోవర్ధగిరిని ఎత్తడం ఇలాంటి కథలు కూడా వ్యవసాయ రంగానికి పాడి పంటలకు ప్రకృతికి ప్రాధాన్యతనిస్తూ జీవరాశుల పట్ల దయా కరుణ కలిగి ఉండాలని మనకు ఉపదేశమిచ్చేటువంటి అంశాలే. ప్రకృతి ఆరాధనే పరమేశ్వర ఆరాధనని ఆచరణ ద్వారా కృష్ణతత్వం మనకు తెలియబరుస్తుంది. విష్ణు పురాణంలోని శ్రీకృష్ణ కథ నిస్వార్థ కర్మల ప్రాధాన్యతను కూడా మనకు ఎరుక కలిగిస్తుంది. ఫలితాలను ఆశించకుండా సర్వులు తమ యొక్క విద్యుక్త ధర్మాలను పనులను ఆచరించాలని, అహంకారాన్ని గర్వాన్ని విడిచిపెట్టాలని, నాయకునిగా ఉండేవాడు అనుచరులకు ఆదర్శమూర్తిగా ఉండాలని, గమ్యం చేరే వరకు తన కర్తవ్యం కోసం అంకిత భావంతో కృషి చేయాలని, చివరి వరకు పోరాడాలని, జ్ఞాని అయిన వాడు కర్మలను తన పరాక్రమంగా కాకుండా నైతిక విధులుగా భావన చేస్తూ తన కర్తవ్య నిర్వహణ చేయాలని ప్రబోధిస్తాడు. దుర్జనేన సహస్నేహాత్తు వరం వైరం మహాత్మన అని శాస్త్రం. చెడ్డవారితో సహవాసం కంటే సజ్జనులతో విరోధమైన సరే శ్రేష్టమని చెప్పబడేటువంటి ఖాండిక్య కేశధ్వజుల వృత్తాంతం సైతం విష్ణు పురాణంలో చాలా సందేశాత్మకంగా అలరాడుతుంది. ఖాండిక్యుడు అనేటువంటి రాజు యజ్ఞయాగాలు కర్మకాండలు నిర్వహించడంలో శ్రేష్ఠుడై ఎన్నో నైపుణ్యాలు సాధించి చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడట. కేశధ్వజుడు కూడా రాజే.
ఈయనకు తత్వజ్ఞానము బ్రహ్మజ్ఞానము బాగా తెలుసు. అపారమైనటువంటి మేధాశక్తి కేశిధ్వజుడిది. ఇద్దరు రాజులు కూడా జనక మహారాజు వంశానికి చెందినటువంటి రాజులు అన్నమాట. ఖాండిక్యుడికి సొంత తమ్ముడైనటువంటి కృతధ్వజుడి ద్వారా కేశిధ్వజుడు పుట్టాడు. ఒక సందర్భంలో వీరిద్దరికీ కలహం ఏర్పడి అది యుద్ధంగా మారి యువకుడైనటువంటి కేశిధ్వజుడు పెదతండ్రి ఖాండిక్యుడిని ఓడించి అతని రాజ్యాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. ఖాండిక్యుడు తన మంత్రులు పరివారంతో సహా అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేస్తూ జీవితాన్ని ప్రారంభించాడు. కేశిధ్వజుడు చాలా గొప్ప తపస్శాలి కదా. ఒకసారి యజ్ఞం చేస్తుండగా తనకు యజ్ఞానికి హవిస్సును అందించేటువంటి ఆవు అడవిలో మేతకు వెళ్ళి పులి బారిన పడి చనిపోయింది. దాంతో యజ్ఞానికి అంతరాయం వచ్చింది. ఈ విపత్కర స్థితికి బాగా ఖిన్నుడైనటువంటి రాజు కేశిధ్వజుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎలాగో అర్థం కాలేదు. ధర్మశాస్త్రంలో అమేయమైన పాండిత్యం ఉన్నటువంటి ఖాండిక్యుడు గుర్తొచ్చాడు. వైరాన్ని లెక్క చేయకుండా పెదనాన్న అయినటువంటి ఖాండిక్యుడి దగ్గరికి వెళ్ళాడు. అడవికి వస్తున్నటువంటి కేశిధ్వజుడి రాక తెలుసుకుని ఖాండిక్యుడి యొక్క పరివారం అంతా కూడా ప్రతీకారంతో రగిలిపోయింది. యుద్ధం చేయమని ప్రేరేపించింది. ఉన్నతుడైనటువంటి ఖాండిక్యుడు అలా చెయ్యకూడదు అన్నాడు. కేశిధ్వజుడిని ఆహ్వానించాడు. అతని సమస్యను విన్నాడు. ప్రత్యామ్నాయ సూత్రాలని ప్రాయశ్చిత విధానాలని ఉపదేశించాడు. గురుదక్షిణగా కూడా తిరిగి తన రాజ్యాన్ని తాను కోరుకోకుండా వయస్సులో చిన్నవాడైనప్పటికీ కూడా కేశిధ్వజుడిని అభ్యర్థించి మరీ ఖాండిక్యుడు యోగ విద్యను నేర్చుకున్నాడట. పెదతండ్రి గారి యొక్క ఔదార్యానికి గొప్పదనానికి ముగ్ధుడైపోయినటువంటి కేశిధ్వజుడు యోగ విద్యను పెదనాన్నగారికి నేర్పించడంతో పాటుగా పెదనాన్న కుమారుడికి రాజ్య భాగాన్ని కూడా ఇచ్చి మిథిలానగరం చేరుకున్నాడు. కాలవశాత్తు కొద్దిపాటి వివాదాలు స్పర్ధలు మనలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడినప్పటికీ కూడా గుణోన్నతులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారో ఎలా ఉండాలో విష్ణు పురాణం ఇలాంటి కథల ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. వసురాజు, ధర్మవ్యాధుడు, దుర్జయుడు, సత్యతపుడు, నచికేతుడు, గౌతముడు వంటి మహనీయుల విలువైన సందేశాలు సైతం విష్ణు పురాణంలో ధార్మిక జీవనం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ భారతీయ వ్యవస్థలోని విలువలను కథలుగా మన కళ్ళ ముందు నిలబడుతూ మనకు దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేహ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.